హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కస్టర్డ్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇంట్లో వాళ్ళకి కొంచెం కొత్తగా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే ఈ విధంగా కస్టర్డ్ బ్రెడ్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో వాళ్ళందరికీ. ముందుగా కస్టర్డ్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి 5 నుంచి 6 వరకు మిల్క్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. ఇట్లా తీసేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఒక చాక్ తీసేసుకొని క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసేసుకోవచ్చండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకునేటప్పుడు మీకు కనుక కొంచెం నెయ్యి తక్కువగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా 2 వైపులా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ బ్రెడ్ పీసెస్ని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన బ్రెడ్ పీసెస్ని తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 లీటర్ చిక్కటి పాలు వేసేసుకొని ఇప్పుడు ఈ పాలు మరిగేంత వరకు ఇంకొక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి 1/2 కప్పు పాలు పోసేసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని పాలలో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేది కస్టర్డ్ బ్రెడ్ కాబట్టి కస్టర్డ్ పౌడరు డైరెక్ట్గా మరుగుతున్న పాలలో వేస్తే ఉండలు కట్టేస్తుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా వేరే గిన్నెలో కనుక కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుని డైరెక్ట్గా పాలలో వేస్తే ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి పాలు మరగడం స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలాగ పాలు మరుగుతున్నప్పుడు మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒక చేయితోటి కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఇంకొక చేయితోటి పాలని ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని డైరెక్ట్గా పాలలో వేస్తే ఉండలు కట్టేస్తుందండి. అట్లా కాకుండా నేను చెప్పినట్టుగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఎక్కువసేపు కస్టర్డ్ పౌడర్ వేసేసుకున్న తర్వాత పాలు మరిగిస్తే చిక్కగా వచ్చేస్తాయండి. నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ పాలను చల్లార్చుకోవాలి. ఇక్కడ మనకి పాలైతే పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక ట్రే తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ట్రేలోకి పెట్టేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని నెక్స్ట్ స్టెప్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ లేయర్ లాగా పెట్టేసుకున్నాక మళ్ళీ పైనుంచి కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బ్రెడ్ పీసెస్ అయిపోయేంత వరకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పైన మనము కొంచెం కాజు పెట్టేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ వేసేసుకోవాలి. మనకి కస్టర్డ్ బ్రెడ్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే కాజు, పిస్తా అలాగే కొంచెం కిస్మిస్ వేసేసుకుంటున్నా. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనకి కస్టర్డ్ బ్రెడ్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోండి. అంతేనండి, ఇక్కడ మనకి కస్టర్డ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 3 అవర్స్ తర్వాత తీసుకొని బౌల్లోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కస్టర్డ్ బ్రెడ్ని మనం కూల్గానే సర్వ్ చేసుకోవాలి. ఓకేనండి, కస్టర్డ్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్